వాస్తవిక ఫలిత శాస్త్రం చేపట్టే సేవా కార్యక్రమాల గురించి గుడ్డి సందర్భంగా శాస్త్రం రావడం జరిగింది. మరి శాస్త్రనగర్ వాస్తవిక చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నిత్యం భగవద్నామ స్మరణ చేసేటువంటి భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం మరి శాశ్వత భవనంలో ఏర్పాటు చేసుకోవడానికి మరి ఈరోజు సుమారు 60 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్థలాన్ని మరి ఎల్కూరి నారాయణ వారి కుమారు శ్రీనివాసు గారి ద్వారా మరి స్వరాజ్ బాబు వారి కమిటీకి ఈరోజు రాకపోవడం చాలా సంతోషంగా ఉంది. మరి స్థలం తీసుకోవడమే కాదు, స్థలం ఇవ్వడం ద్వారా ఆ భవనం కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసి శాశ్వత భవన నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడే దాని యొక్క ప్రతిరూపం చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా దేవాలయం, వృద్ధాలయం, వైద్యాలయం, గ్రంథాలయం అంటే ఇవన్నిటికీ కూడా భగవంతుడు దేవాలయం చాలా మంది దేవాలయం వెళ్ళి పూజిస్తూ ఉంటాం. మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇస్తూ ఉంటాం. అక్కడ దేవాలయానికి వెళ్తే నేను చెప్పాను చెప్పడం జరిగింది. సో ఇలాంటి దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు మన శాస్త్రాలలో ఉండడం నిజంగా గర్వకారణం. సో ఈ రోజు నిజంగా ఉన్నాయి. బిల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. సో ఆ భగవంతుడు ఆకలి ఉండదు, కంటిన్యూ కొనసాగుతానే. ఇప్పుడే మా పాలన అధ్యక్షుల గారికి భూమికి సంబంధించిన దస్తావేజులు సమర్పిస్తున్నారు. జై వాసవి, ఇరుకుల రామకృష్ణ, ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి ఈరోజు ఐఎన్పి గుడ్ సందర్భంగా షాద్నగర్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు వాసవి క్లబ్ షాద్నగర్, అదేవిధంగా వాసవి క్లబ్ వనితా షాద్నగర్ ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ సందర్భంగా మరి సమాజానికి ఉపయోగపడేటువంటి 2 బస్ షెల్టర్లు, సిమెంట్ బెంచీలు, అదేవిధంగా మరి నిత్యం విష్ణు సహస్రనామ చేసుకోవడానికి వారికి శాశ్వత భవన నిర్మాణం గురించి సుమారు ఒక 60 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు డాక్యుమెంట్స్ వారి కమిటీకి హ్యాండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. మరి వాసవి క్లబ్ ఎల్కూరి శ్రీనివాసులు గారు మరి దాతగా ఆ స్థలాన్ని వారికి విరాళంగా ఇస్తూ ఉన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థలో సుమారు 1,00,000 మంది సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 35 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి సంస్థ. ప్రతి సంవత్సరం సుమారు ఒక 2,000 క్లబ్బులు కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థ. ముఖ్యంగా దీంట్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి అదేవిధంగా ఒక గవర్నమెంట్ సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి, పేద ఆర్యవైశ్య వాసవీయులకు విద్య, వైద్య, వ్యాపారంలో మరి సహకరించుకుంటూ కోట్లాది రూపాయలు సర్వీస్ ఇస్తూ ఉన్నాం. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎవరైనా పేదవారు చనిపోతే వారి కుటుంబానికి 25,000, కళ్యాణ వస్తు పేదవారి మ్యారేజ్కి ఒక 25,000, స్పోర్ట్స్, తక్షణ సహాయం, రక్షణ కవచం, ఈ విధంగా సుమారు ఒక 62 ఉపాధి పథకాలు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా షాద్నగర్, మరి జిల్లాలోనే షాద్నగర్ వాసవి క్లబ్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి ఈ షాద్నగర్ వాసవి క్లబ్ వనితా టీంకు నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి డిస్ట్రిక్ట్ 10 టీంకు నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. మన షాద్నగర్లో 30 సంవత్సరాల నుంచి విష్ణుపారాయణం ప్రతిరోజు చేస్తుంటారు, భగవద్గీతది. అయితే వాళ్ళు ప్రతి ఒకరింట్లో 41 రోజు కానీ 21 రోజు కానీ చేస్తారు. ఎప్పుడు లేనప్పుడు గుళ్ళలో చేస్తారు. వాళ్ళందరూ కలిపి ఒక ప్లాట్ కావాలని అడగడం జరిగింది. మా నాయన బర్త్డే అడిగితే సరే అని చెప్పి దానికి ఒప్పుకొని నేను ప్లాట్ ఇద్దామనుకున్నా. కాకపోతే నేను ఏంటంటే వేరే దగ్గర ఇద్దామనుకుంటే వాళ్ళు దూరం వద్దు, మాకు అంతా పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, అంతా ఏజ్ వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని షాద్నగర్ టౌన్లో 50 లక్షల విలువగల ప్లాటు, 215 గజాలు, 50 నుంచి సుమారు 60 లక్షలు, మనం తీసుకున్నప్పుడు 50 నుండి ఇప్పుడు 60 లక్షల విలువగల ప్లాటు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయింది. దానికి మనం ప్లాట్ ఇచ్చినాము. దాతలు అందరూ చాలామంది ముందరకు వచ్చి
అమౌంట్ ఇస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్కు. దానితో పాటు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ప్రతిరోజు అందులో గీత పర్యాణము చేసుకుంటారు. శాశ్వత భవనము బిల్డింగ్ కట్టుకొని అందులో ప్రతిరోజు ఎవరింట్లో లేని రోజు అందులో చేసుకుంటారు. అంత పెద్ద మనుషులకు, అంత రిటైర్మెంట్ వాళ్ళకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. జై వాసవి. మరి మీ విష్ణు సహస్రనామ పారాయణము 30 సంవత్సరాల నుంచి షాద్నగర్ పట్టణంలో జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షునిగా ఉన్నాను. అంతకుముందు హనుమంతరావు గారు ఉండే, అప్పుడు చాలా తక్కువ మంది ఉండ్రి. ఇప్పుడు 300 మంది సభ్యులు ఉన్నారు. ఇందు లోపల 150 మంది జెంట్స్, తర్వాత 120 మంది మహిళలు ఉన్నారు. మరి చాలా బాగా జరుగుతుంది. అందరు ఒక్కసారి రారు, 50-20 మంది మాత్రం ప్రతిరోజు దానికి పారాయణకు రావడం జరుగుతుంది. మరి దానికి మేము ఇంతకుముందు 150 ఇండ్లలో చేసినాం. షాద్నగర్లో 40 రోజులు ఒక ఇంట్లో అందరి ఇండ్లు అన్నీ అయిపోయినాయి. కరోనా పీరియడ్ నుంచి మాకు ఇబ్బంది అయింది. మేము దేవాలయంలో జరుగుతున్నాం. అప్పటి నుంచి 41 రోజులు ఒక దేవాలయంలో ఇట్లా జరుగుతుండేది. మాకు ఒక అభిప్రాయం ఏం పడిందంటే, అన్ని దేవాలయాల్లో అందరు సహకరించరు. మరి మనకు సొంతంగా ఉంటే ఒకటి ఉంటుంది, మన ఉంటే సామాన్లు పెట్టుకోవడానికి కానీ ఎవరు వెళ్ళినప్పుడు పారాయణ చేయడానికి ఉంటుంది. కాబట్టి మా యొక్క నిర్ణయం చేసుకొని మేము ఎల్కుర్తి నారాయణ గారి బర్త్డే నాడు అడగడం జరిగింది. శ్రీనివాస్ గారు అప్పుడే ఒక గంట సేపట్లోనే మనకు సార్ మేము ఇస్తాం సార్ అని 200 ప్రామిస్ చేసినాడు. మరి తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసినట్లు 215 గజాల ప్లాట్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు షాద్నగర్లో ఎంత కష్టమో భూమి ఇవ్వడం. తర్వాత సెంటర్ ఆఫ్ ద సిటీ ఇప్పుడు మనకు ప్లాట్ దొరికింది. శుభమారుతి ముందలనే చూసిందా మీరు? శుభమారుతి ముందల రెడ్డి ఉన్నట్టుగా బుస్తుకుంటాం, రెడ్డి ఇంటి ముందల దొరికింది. మరి చాలా వాళ్ళ ఉదారత్వానికి ఎంతో భగవంతుని నేను కొడుతున్నాను. ఆ ఫ్యామిలీని నారాయణ మరియు శ్రీనివాస్ గారు చాలా ఉదారంతో ఆ ప్లాట్ ఇవ్వడం జరిగింది. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఎన్నో మన సౌకర్యాలు మన భగవంతుడే ఇస్తాడు. మనం మంచి పని చేసుకుంటూ పోతుంటే భగవంతుడే మనకు తెలియకుండా మనకు కలిగిస్తాడు. వాళ్ళకు కూడా కలిగి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి మా సభ్యులు కూడా మేము ఒకటే చెప్పినాను, మీరు బాధపడొద్దు, మేము అడుగుతున్నామని. మీకు ఎంత తోస్తే అంత అయ్యండి. భగవంతుడు మీకు ఎంత ఇవ్వాలంటే అంత అయ్యండి. కొందరు 51,000 రాసినారు, కొందరు 20,000, 10,000, 3,000, 4,000 ఎంత రాసినా కూడా వాళ్ళని బలవంతం చేయలేదు, ఇంత ఇవ్వండి అని చెప్పలేదు. మరి జరగడం జరుగుతుంది. ఒక 60,000-70,000 బిల్డింగ్కి అవుతాయి కన్స్ట్రక్షన్కు. ఒక 15-20 లక్షలు జమ అయినాయి మనకు. అవి తోని స్టార్ట్ చేసినాం వర్క్. లాస్ట్ వరకు కూడా 56,000, 60 లక్షలు తప్పకుండా అవుతాయి. మరి దానికి కూడా మేము కృషి చేస్తున్నాం. అందరు సహకరిస్తే మాకు శ్రీనివాస్ గారు కూడా, సార్ మీ పెద్దవాళ్ళు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా అని బిల్డింగ్ పనులు చూసుకుంటున్నాడు. వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు చేస్తున్నాను.